గోరుచిక్కుడు కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు చూసేద్దాం రండి. ముందుగా గోరుచిక్కుడుని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు చిటికెడు ఉప్పును వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, కొంచెం కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి పోపు బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని ఈ విధంగా నీళ్లు మొత్తం వంపేసి ఇందులోకి వేసుకోవాలి. ఇలా గోరుచిక్కుడు ముక్కలు వేసుకొని చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు చిటికెడు ఉప్పేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మన ఛానల్‌లో ఆల్రెడీ ధనియాల కారం ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ చేశానండి. ఆ ధనియాల కారాన్ని ఇందులోకి స్పైసీనెస్‌కి తగ్గట్టుగా వేసుకొని తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ గోరుచిక్కుడు కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.